ఇండస్ట్రీకి రావాలనేది మీ డ్రీమ్ అని ఎప్పుడు ఏ ఏజ్‌లో స్టార్ట్ అయింది? చైల్డ్‌హుడ్ మేడం ఫ్రమ్ లైక్ 12 ఇయర్స్ నుంచి. చిన్నప్పటి నుంచే థియేటర్ పోవడం మొదలుపెట్టినా నేను. ఇక్కడ యాక్టింగ్ ఇంట్రెస్టా? డైరెక్షన్ ఇంట్రెస్టా? థాటే మారింది. ఓకే. ఫస్ట్ హీరోలాగా థాట్ ఉండే. ఓహ్! ఆల్రెడీ మీరు చేసారా సైడ్ క్యారెక్టర్ యెస్. ఏదైనా? యెస్ మేడం. నేను ఓకే. జూనియర్ ఆర్టిస్ట్‌గా నేను ట్రై చేసిన. ఐ వాస్ ఫెయిల్. మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకుని ఏం ఫేస్ చేశారు? గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. ఆ టైంలో చూసినా మేడం. హ్మ్. ఆ స్ట్రగల్స్. సీన్‌లాగా వాడింది అంత ఈజీగా రియాలిటీగా లేదు. చూసి కూడా మళ్ళీ ట్రై చేయాలనుకున్నారా? ఫస్ట్ లోపట ఉన్న థాట్ ఏం పోతలేదు కదా! ఆ టైంలో ఫేక్ కూడా ఉండే. హ్మ్. డబ్బులు తీసుకోవడం ఛాన్సెస్ రండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మూవీ ఇండస్ట్రీలో? మేడం ఆ, చాలా స్టార్ట్స్ ఉన్నా మేడం. అప్రిషియేషన్ ఎలా వచ్చింది? ఇట్స్ టచ్ మై హార్ట్. ఆపర్చునిటీ క్రియేట్ అయింది. హ్మ్. నడవడం మా బాధ్యత అది. ఫర్ సపోజ్ 55 ఇయర్స్ వచ్చేసాయి. అప్పుడు కూడా మీరు ట్రై చేస్తూనే ఉంటారా? డెఫినెట్లీ మేడం. డ్రీమ్ వాట్ ఎవర్ యూ వాంట్ అని ఒక్కటే విష్ ఏంటి? అంతే నాకు నేనే పరిచయం చేసుకుంటా అందరి ముందు. హూ ఐ యామ్, వాట్ ఇస్ మై విజన్. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. సో ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారండి. స్పెషల్ ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటారు, మన పక్కనే ఉంటారు, కానీ వాళ్ళని మనం గుర్తించలేం. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సాధారణంగా మనం ఏ పని చేయాలి అన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మనం యూత్‌లో ఉన్నప్పుడు చైల్డ్‌హుడ్‌లో ఒక డ్రీమ్ పెట్టుకుంటాం. బట్ మనం 18, 19 ఏజ్ వచ్చేసరికి సమ్‌వాట్ పేరెంట్స్ ప్రాబ్లమ్, ఇంకొంచెం పెద్దయ్యేసరికి మ్యారిటల్ ప్రాబ్లమ్. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని ఫ్యామిలీ బర్డెన్స్ మనకు వెనక్కి లాగేస్తాయి. కానీ ఆ ప్యాషన్, పిచ్చి తగ్గుతుందా? అస్సలు తగ్గదు. సో ఈరోజు నా ప్యాషన్ ఇది. నేను ఇది చేయాలనుకున్నాను. ఇప్పటికి ట్రై చేస్తా, ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉంటా అని ఒక కసితో వచ్చారు మన ముందుకు ఒక గెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని వెల్కమ్ చేద్దాం. హీ ఈజ్ న్యూ టు పాడ్‌కాస్ట్. ఏదైనా ఒక ఇంటర్వ్యూ అసలు ప్రజల్లోకి రావడమే తను ఫస్ట్. ఆయన ఏరియాలో ఆయన తోపే. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్. తనకి సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఒక పిచ్చి. మరి తను ఏం చెప్తారు? తన వర్షన్ ఏంటి? మీతో పాటు నేను కూడా తెలుసుకుంటా. మీరు కూడా చూడండి. నమస్కారం తౌఫీక్ షర్ఫ్. ఈజ్ దట్ రైట్? మీ పేరు మొహమ్మద్ తౌఫీక్ షర్ఫ్. సో పేరే చాలా డిఫికల్ట్‌గా ఉంది. బేసికల్‌గా మన ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత పేరుని కొంచెం స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా పెట్టుకుంటారు. మీ నేమే చాలా డిఫరెంట్‌గా ఉంది అండ్ వెరీ నైస్ ఆల్సో. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకోవాల్సి అనుకుంటుంది ఏంటి అంటే, ఇండస్ట్రీకి రావాలనేది మీ డ్రీమ్ అని నాకు అర్థమైంది. ఎప్పుడు? ఏ ఏజ్‌లో స్టార్ట్ అయింది? చైల్డ్‌హుడ్ మేడం ఫ్రమ్ లైక్ 12 ఇయర్స్ నుంచి. హ్మ్. మూవీస్ చూస్తుంటా. బాలీవుడ్స్ మూవీ గానీ, టాలీవుడ్ మూవీ చూసుకుంటా ఇంట్రెస్ట్ హ్మ్. పెరిగింది. హ్మ్. చిన్నప్పటి నుంచే థియేటర్ పోవడం మొదలుపెట్టినా నేను. ఓకే. ఇక్కడ యాక్టింగ్ ఇంట్రెస్టా? డైరెక్షన్ ఇంట్రెస్టా? అంటే ఒక్కొక్క ఇయర్‌కి లైక్ 5 ఇయర్స్ టర్మ్ వైస్‌గా ఒక థాటే మారింది. ఓకే. ఫస్ట్ హీరోలాగా థాట్ ఉండే. హ్మ్. కొంచెం ఇయర్‌గా హ్మ్. కవర్ అయిన తర్వాత మెల్లగా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ మీద ఫోకస్ చేస్తే బావుంటది. హ్మ్. లేటర్ ఔట్ నో, నాట్ లైక్ దట్. లెట్ మీ గో ఫర్ సంప్లీట్ డిఫరెంట్ ఇన్ హ్మ్. మూవీ. హ్మ్. కంప్లీట్ ఆ మూవీ ఎట్లా తీయాలుంటది. హ్మ్. దానికి ఏంది ప్రొటెక్షన్ వర్క్ ఏంటి? మనం ఎలా చేస్తే బావుంటది. దానికి డీప్‌గా వెళ్ళాలని ఆలోచన స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. సినిమాలు చూస్తూ, చూస్తూ ఫస్ట్ యాక్టింగ్ మీద, యాక్టింగ్ కంటే బ్యాక్‌గ్రౌండ్ చెప్పేవాడు డైరెక్టర్ అని నెక్స్ట్ తెలియడం. యెస్ మేడం. ఓకే. డైరెక్షన్ నేను చేయాలి. అసలు చేయగలనా లేదా అని వేరే మూవీస్ చూస్తూ మీరు దీన్ని కంపేర్ చేసుకునేవాళ్ళు. ఇదైతే నేను చేయగలను, నేనైతే ఎలా చేస్తాను. ఇలా థాట్ ప్రాసెస్ యెస్ అనేది మేడం. స్టార్ట్ అయింది. ముందు హీరోగా చూస్తుండే. ఓకే. కొన్ని ఇయర్స్ తర్వాత హీరో గాదు ఇప్పుడు. హ్మ్. సైడ్ ఉన్న క్యారెక్టర్స్ మీద బాగా ఫోకస్ కెప్టెన్ పోయింది. డైరెక్టర్ అని అర్థమైంది. యెస్ మేడం. అవునా? సైడ్ ఉన్న క్యారెక్టర్స్ అన్నారు సారీ? అది నేను గూడా అక్కడ చూషిన. హ్మ్. వెళ్ళిన. ఓకే. సినిమా సెట్స్‌లో చూసారు. యెస్ మేడం. హ్మ్. దాదాపు అందరూ హీరోస్‌కి ఫోకస్ చేస్తారు. హ్మ్. కానీ సైడ్ కో క్యారెక్టర్స్‌కి ఎక్కువ ఫోకస్ జేయరు. హ్మ్. బట్ ఐ వాస్ దేర్. సో, ఐ అండర్‌స్టాండ్. అక్కడ నేను ఉన్నా నా పెయిన్ అర్థం చేసుకున్నా. ఓహ్! ఆల్రెడీ మీరు చేసారా సైడ్ క్యారెక్టర్ యెస్. ఏదైనా? యెస్ మేడం. నేను ఓకే. జూనియర్ ఆర్టిస్ట్‌గా నేను ట్రై చేషిన. హ్మ్. ఐ వాస్ ఫెయిల్. హ్మ్. ఐ ట్రైడ్. హ్మ్. ఐ వాస్ ఫెయిల్. ఫెయిల్ అయ్యారు. యెస్ మేడం. కానీ దాన్ని ఏమాత్రం వదిలిపెట్టాలనుకోలేదు. నో మేడం. బేసిక్‌గా నేను ఒక విషయం క్లియర్‌గా చెప్తా. సినిమా చూసే ప్రతి ఒక్కడు హీరోని ఇష్టపడతారు కామన్. కొంతమంది అబ్బా! ఇలాంటి సినిమానా కొన్ని మూవీస్ మీద నేను కూడా తీస్తాగా అని ఒకటుంటుంది. లేదు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వాళ్ళు దాన్ని ట్రై చేయాలనుకోవడం, దానికోసం వెళ్ళడం. ఎందుకు మరి ముందుకు వెళ్ళలేకపోయారు? లేకపోతే ఏం ట్రై చేశారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ఏం ట్రై చేశారు మీరు మూవీస్‌కి రావాలనుకుని? మేడం 12 ఇయర్స్ బ్యాక్ 'ప్రభాస్' మూవీ
రెబెల్. హ్మ్. యాజ్ ఏ జూనియర్ ఆర్టిస్ట్‌గా ట్రై చేసిన మేడం. హ్మ్. వెళ్ళిన, ఉన్న. ఆ ఫైట్ సీన్స్ దగ్గర ఒక పబ్లిక్‌లా నిలబడి ఉన్నా. హ్మ్. ఆ ఫస్ట్ టైమ్ నేను 'ప్రభాస్' సార్‌కి చూసిన. హ్మ్. ఇన్‌స్పైర్ అయినా. ఎందుకు? జనరల్‌గా సినిమాలో దానికి, లైవ్‌లో చూసేదానికి ఏంటి? ఆ ప్యాషన్ మేడం ఆర్ అక్క క్రేజ్? యెస్ మేడం. నాకు 'ప్రభాస్' అంటే బాగా ఇష్టం. ఐయామ్ ద డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ 'ప్రభాస్.' సెకండ్ ఇఫ్ ఐ గో 'మెగా ఫ్యామిలీ' 'చిరంజీవి' గారు. బికాస్ ఆయన స్ట్రగల్, హార్డ్ వర్క్, హ్మ్. కమిట్మెంట్, ప్యాషన్ హ్మ్. రియల్లీ ఇట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ ద టాలీవుడ్. అవును. బై సీయింగ్ హిమ్ హ్మ్. అతన్ని చూసి ఇంకా హ్మ్. స్టార్స్ మన హీరో కావాలని థాట్ వచ్చింది. హ్మ్. 'ప్రభాస్' సార్ కూడా అట్టనే. హ్మ్. 'బాహుబలి' ముందే ఆయన హీరోయే. హ్మ్. 'బాహుబలి' తర్వాత ఇంకా బెంచ్ మార్క్ పెరిగింది తప్ప హ్మ్. హి ఈస్ ఎ వెరీ డై హార్డ్ హ్మ్. ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. ఓకే. అందరి ఫ్యాన్స్‌కి ఆయన ఆయన మీదున్న క్రేజ్ అలాంటిది ఫ్యాన్స్ అందరికి. యెస్ మేడం. 'ప్రభాస్' దానిలో ఒక మార్క్ అండ్ 'చిరంజీవి' వారి ఫ్యామిలీ గాని, ఆయన స్ట్రగుల్స్‌తో వచ్చింది గాని బావుంది. మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకుని ఏం ఫేస్ చేశారు? ఏంటి బావుందా? రిసీవింగ్ ఎలా ఉంది? ఎక్కడ ట్రై చేశారు? ఏం ఫేస్ చేశారు? లైక్ మేడం సమ్మర్ లైక్ మే మంత్‌లో నేను అరే! ట్రై చేద్దాం. ఒక్కసారి చూద్దాం ఎలా ఉంటది. సో, మన డాన్స్ మాస్టర్ సార్ అని 'చారీ' సార్ ఉండే. హ్మ్. ఆ టైంలో 'గబ్బర్ సింగ్' షూటింగ్ జరుగుతుంది. సో, నేను కాంటాక్ట్ అయినా సార్‌కి. సార్ నేను ఇట్లా అనుకుంటున్నా అంటే, సరేరా ఒకసారి నీకు షూటింగ్ తీసుకెళ్తాను అని చెప్పిండ్రు. సో, ఆ టైంలో రాజమౌళి ఫిల్మ్ సిటీలో 'రామోజీ ఫిల్మ్ సిటీ.' యెస్ మ్యామ్. సో, సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఆ టైంలో చూసినా మేడం. హ్మ్. ఆ స్ట్రగల్స్. సీన్‌లాగా వాడింది అంత ఈజీగా రియాలిటీగా లేదు ఆడ. అది చూసి కూడా మళ్ళీ ట్రై చేయాలనుకున్నారా? అంటే బేసికల్‌గా మూవీ చూసేది వేరు, బ్యాక్‌గ్రౌండ్ ఎంతమంది వర్క్ చేస్తారు, ఒక్క టేక్ కోసం ఎంత సెట్ వర్క్ చేస్తది అనేది చూసి కూడా మళ్ళీ ట్రై యెస్ చేయాలనిపించిందా? మేడం. దట్ 1 మినిట్ ఒక్క 1 మినిట్ సీన్ కోసం, 1 మినిట్ సాంగ్ కోసం 1 డే హ్మ్. షూట్. హ్మ్. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. అని అర్థమైంది. యెస్ మేడం. హ్మ్. సో, లేటర్ ఐ థాట్ యాహ్! కొంచెం ఏ ఏజ్‌లో ఫోకస్ ఇది చేయాలి. ట్రై చేసింది మీరు? 18 ఇయర్స్ మేడం. 18 ఇయర్స్‌లో ఇది చూసారు. ఓకే. హ్మ్. 18, 19 ఇయర్స్ మధ్యలోనే చూసినా. హ్మ్. సో, ప్రాపర్‌గా వెళ్దాం. కరెక్ట్‌గా వెళ్దాం. ఎందుకంటే ఆ టైంలో ఫేక్ గూడా ఉండే. హ్మ్. డబ్బులు తీసుకోవడం ఛాన్సెస్ రండి. సినిమా ఇండస్ట్రీలో 90% ఫేకే నడిచింది ఒకానొక టైంలో అని చెప్పొచ్చు. 100%. యెస్ మేడం. ఆ తర్వాత కొంచెం దాని గురించి చొరవ తీసుకొని కొంతమంది లేదు. ఒక పర్టిక్యులర్‌గా వెళ్ళడం. ఇప్పటికీ చీట్ అయిపోతున్న వాళ్ళు టూ మెనీ ఉన్నారు. యెస్ మేడం. అన్ని చూసి కూడా మళ్ళీ వెళ్ళాలనుకున్నారు. యెస్ మేడం. అయినా సరే వదిలిపెట్టలేదు. నో. ఎందుకు? ఏంటంత పిచ్చి సినిమా? ఓకే. కలర్‌ఫుల్ లైఫ్ బావుంది. అంటే మనం స్క్రీన్ మీద కనపడాలనేదా? లేకపోతే లేదు ఇంకా ఏదో ఉంది అని అనిపిచ్చిందా? ఎందుకు అంత అట్రాక్షన్? స్టార్టింగ్ 5 ఇయర్స్ మాత్రం కంప్లీట్‌లీ యాక్టింగ్ మీద హ్మ్. చెయ్యాలి, డాన్స్ చేయాలి, ఆడియన్స్ ముందు కనపడాలని బాగుండే మేడం. హ్మ్. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఆహ్, థాట్ మారింది మేడం. హ్మ్. ఆ విజన్ మారింది నాది. హ్మ్. నేను ఊహించుకున్న నా క్రియేటివ్ థాట్స్ డిఫరెంట్ వే. హ్మ్. నేను కొన్ని సీన్స్ నేను చూసినా మేడం మూవీస్‌లో. హ్మ్. ఆ సీన్స్ నేను ఊహించుకున్నా. హ్మ్. అరే! ఇలా గూడా తీస్తే బాగుంటది గదా! కొంచెం ఇలా గూడా ఓకే. చేస్తే బాగుంటదా? మీరనుకున్నది నేను చెప్తా. బేసికల్‌గా ఒక సినిమాలో సీన్ చూసినప్పుడు యెస్ మేడం. వాళ్ళు చేసింది చూస్తారు. తర్వాత ఇది ఇలా గాకుండా నేను ఇంకోలా చేయగలనని మీకనిపిచ్చింది. యెస్ మేడం. అదేనా మీరు యెస్ చెప్పాలనుకుంది? మేడం. ఓహ్! మీకు దానిలో బెటర్‌మెంటే కనిపిచ్చిందా? ఈ సీన్ ఇంతకంటే బాగా చేయగలను అనే కాన్ఫిడెన్స్ కనిపిచ్చిందా మీకు? నో యూ మేడం. హావ్ కాన్ఫిడెన్స్ ఆర్ నాట్ కాన్ఫిడెన్స్. క్రియేటివ్ క్రియేటివ్ థాట్. క్రియేటివ్ థాట్స్ అని యెస్ మేడం. డెవలప్ అయ్యాయి. ఓకే. కొన్ని మూవీస్ నేను ముందే అర్థం చేసుకుంటా. లాస్ట్ సీన్ ఇది జరుగుతది. గెస్ చేయడం. అది ఆ! కామన్‌గా అందరూ గెస్ చేస్తారు గదా! కామన్ అది. అంటే హ్మ్. థాట్ హ్మ్. వచ్చేస్తది వెంటనే. ఓకే. ఓకే. సో, అది మీ నమ్మకం. యెస్ ఓకే. మేడం. ఫుల్ థాట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా చేయగలను అని అనిపించి ఇంకా ఇండస్ట్రీ మీద ప్యాషన్ మాత్రం పోలే. పోలే. కానీ చూసి ఆగొచ్చు కదా! చెయ్యాలి అని ఇంకా ప్యాషన్ ఏంటి? డ్రైవ్ చేసిందేంటి? ఒక పర్సన్ లేకపోతే ఒక గోలా? లేకపోతే ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఇంకా వెళ్ళాలి అని? ఈ జీల్ ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నారు? ఫస్ట్ లోపట ఉన్న థాట్ ఏం పోతలేదుగా. పోవట్లేదు. పోతలేదు. నువ్వు ఓకే. చేయొచ్చు, అయితది. ఆ మైండ్‌ల అది ఒకటి రన్ అయితుంది. కంటిన్యూయస్‌గా. కంటిన్యూయస్‌గా. హ్మ్. ఎవ్రీ ఎవ్రీ ఫ్రైడే, సాటర్‌డే, సండే వీకెండ్ మూవీస్ వెళ్తేప్పుడు ఆ అస్సలు థాట్ మిస్ ఇంకా కారా? నో మ్యామ్. ఏ సాటర్‌డే మూవీ అయినా మిస్ కారా? సాటర్‌డే, సండే డెఫినెట్‌లీ. మూవీ ఎనీ చూడాల్సిందే. మూవీ రిలీజ్ ద పర్సన్ ఐ గో ఇమ్మీడియేట్‌లీ. ఓహ్! లాంగ్వేజ్‌తో సంబంధం లేదా? నో తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్ ఏదైనా సరే మూవీ చు చూడాల్సిందే. చూడాలి. నాకు మీరు సినిమా అభిమాని అని కన్ఫర్మ్‌గా అనిపిస్తుంది. బేసికల్‌గా చాలామంది వింటాము. బట్ సాటర్‌డే, సండే మిస్ అవ్వకుండా మూవీ చూడటం అనేది హ్మ్. మీరు సినిమా అభిమాని. అది 100%.
10th క్లాస్‌లో డన్. నేను 10th క్లాస్‌లో ఉండేటప్పుడు 'ఓం శాంతి ఓం' మూవీ చూసేటప్పుడు 2, 3 టైమ్స్ చూసినా మేడం. చిన్నప్పుడు అంతా నాకు థాట్ లేదు. కానీ డైరెక్షన్ మీద అంతా థాట్ వచ్చేసింది నాకు. అరే! ఓకే. చాలా బాగుంది. మూవీ మీద మూవీ తీసిండ్రు. హ్మ్. అరే! చాలా గ్రేట్‌గా ఉంది. 'షారుఖ్ ఖాన్' ఆల్సో ఇస్ మై ఫేవరెట్ హ్మ్. ఇన్ బాలీవుడ్. హ్మ్. ఇఫ్ ఐ కమ్ ఇన్ టాలీవుడ్, హ్మ్. 'మెగా ఫ్యామిలీ' అండ్ 'ప్రభాస్' గారు. ఓకే. బట్ వెన్ ఇట్స్ కమ్ బాలీవుడ్, 'షారుఖ్ ఖాన్' హ్మ్. రియల్లీ. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మూవీ ఇండస్ట్రీలో? కనీసం యాక్ట్ చేసిన వాళ్ళు? నో ఓన్లీ వన్ మై సార్ ఈస్ దేర్. చారీ సార్ డాన్స్ మాస్టర్. నో హి ఈస్ నాట్ దేర్. ఓహ్! ఆయన లేరు. అంటే ఇప్పుడు వర్క్ చే రిటైర్మెంట్ రిటైర్మెంట్ తీసుకున్నారు. బట్ ఆయన ఇండస్ట్రీలో లేరు. లేరు. హ్మ్. సో ఎలోన్ హ్మ్. ట్రైయింగ్. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. యెస్ ఒక మ్యామ్. చిన్న క్యారెక్టర్ అయినా సరే మూవీలో యాక్ట్ చేయాలి అనే డ్రీమా? యెస్ మ్యామ్. అది డ్రీమ్. డ్రీమ్ మ్యామ్. అండ్ వన్ వెరీ గుడ్ మూవీ హ్మ్. నా సైడ్ నుంచి స్టోరీస్ ఉన్నాయి మేడం కొన్ని. హ్మ్. నేను ఒక 2, 3 స్టోరీస్ అనుకున్నా. ఎలాంటి స్క్రిప్ట్స్. కైండ్ జోనర్ ఏది? లైక్ వన్ స్టోరీ నేను ఒకటి ప్లాన్ చేసిన ఏంటంటే యాక్షన్‌ది. యాక్షన్. సెకండ్ వాస్ కంప్లీట్‌లీ ఆన్ ద పేరెంట్స్. ఎమోషనల్ టచ్. పేరెంట్స్ మీద ఓకే. ఒక స్టోరీ సింగిల్ ఉంది. లైన్ ఆర్డర్ ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే చిన్నగా ఒక షార్ట్ థీమ్‌లా ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే పేరెంట్స్ ఓకే. పోనీ ఎలాంటి కైండ్ అని జస్ట్ ఇమాజిన్ చేసుకోవడానికైనా సరే ఏమైనా చెప్పగలరా? ఆహ్, ఒకవేళ యాక్షన్‌గా మనం చూస్తే మేడం, ఇప్పుడు అందరూ హీరోయిన్ కోసం చేసింగ్ కోసం చూసినాం. ఫ్రెండ్స్ కోసం చూసినాం. కానీ సెల్ఫ్ చేజింగ్ కోసం, సెల్ఫ్ మేడ్ కోసం ఒక యాక్షన్స్ మనం ఒక మూవీ అనుకుంటే అది వేరే ఉంటది మేడం. నాకు నేను కావాలి. అయితే సెల్ఫ్ లవ్ అంటారు. అంటే యెస్ తన మేడం. మీద తనకున్న ఒక ఇష్టం కోసం తను పరిగెత్తే ఫైటా? యెస్ మ్యామ్. అందులో పేరెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటారు. ఫ్యామిలీ. ఫ్యామిలీలో తన కోసం తను చేసే ఒక ఫైటా? యెస్ సార్. ఓకే. బిఫోర్ మ్యారేజ్ ఆర్ జాబ్ బిఫ్ కోసమా? లేకపోతే ఏదైనా గోల్ కోసమా తను ట్రై చేసాడనా? ఒక సైడ్ కాన్సెప్ట్. చూస్తే ఆహ్, సెల్ఫ్ అనుకోండి. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లోనే హ్మ్. ఐయామ్ ఫైటింగ్ మై సెల్ఫ్. ఓహో! ఓకే. అండ్ మీరు ట్రై చేస్తే అది నాకు తెలిసి అంత తెలియకపోవచ్చు ప్రపంచానికి. బయటికెళ్ళాలి, దెబ్బలు తగులుతాయి, మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళాలి, ట్రై చేయాలి. ఎన్నో సార్లు ట్రై చేసిన అవకాశం రాదు. అయినా వెళ్ళాలి, చెయ్యాలి, వెళ్ళాలి, చెయ్యాలి. ఒక రోజుకి ఎవడో చేస్తున్నాడని రికగ్నైజ్ చేస్తేనే మూవీ ఇండస్ట్రీ. అలా అది అట్లా మీరు చూసారు కదా ఆల్రెడీ. అంత మేడం చాలా హ్మ్. స్టార్ట్స్ ఉన్నాయి మేడం. హ్మ్. చాలా స్టార్ట్స్ మీరు స్టిల్ ఇలాంటివన్నీ ఫేస్ చేసారా? నేను ఫేస్ చేసినా మేడం. నేను ఏదైనా నా ఒకటి చెప్తారా జనరల్‌గా? ఎగ్జాంపుల్ మేడం. నేను 2011లో ట్రై చేసిన మేడం. 12లో ట్రై చేసిన. హ్మ్. రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కోసం గ్యాప్ ఇచ్చేసిన మేడం. ఆఫ్టర్ మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత, హ్మ్. 10, 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ థాట్స్ ఉన్న 12 ఇయర్స్‌ల గ్యాప్‌లో కూడా నేనెక్కడ వదిలేయలే. హ్మ్. ఎక్కడన్నా ఛాన్స్ ఎక్కడైనా ఉంటుందా అని ట్రై ఉంటది చేశారు. ట్రై చేయడం. ఒక్కసారి హైదరాబాద్ రావడం, చూడడం, ఒకసారి హ్మ్. ట్రై చేయడం. మనీ విషయంలో అయినా వెనుక జరగడం. హ్మ్. అయినా యాహ్! ఇప్పుడు మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ఫినాన్షియల్‌గా మనం అంత స్ట్రాంగ్ కాదు. మనమైతే ఏం చేయలేం ఫిక్స్. డైరెక్షన్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఒక టీమ్‌ని మెయింటైన్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ కావాలి. పోనీ అసిస్ట్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఏదైనా అసలు ఇప్ ఉండాలి. ఇప్పుడు హ్మ్. ఉన్న నేను హ్మ్. సిట్యుయేషన్‌లో మేడం హ్మ్. ఐ వాస్ హ్యాండిలింగ్. హ్మ్. లైక్ ఐయామ్ హ్యాండిలింగ్ వన్ టీమ్ విచ్ మై లైక్ ఓకే. ప్రొఫెషనల్. హ్మ్. వేర్ ఐయామ్ వర్కింగ్ మై ప్రొఫెషనల్. నేనెక్కడ పని చేస్తున్నా. నాదొక టీమ్ మీరు ఉంది. జనరల్‌గా చేసే ఒక జాబ్‌లో మీకొక టీమ్ ఉన్నారు. టీమ్ ఉంది మేడం. ఓకే. లైక్ ప్రోగ్రామ్స్ మనం చేసేటప్పుడు కొంచెం స్కిట్ బేస్డ్ హ్మ్. ఆన్ ద స్కిట్, హ్మ్. మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్, హ్మ్. ప్రెజెంటేషన్, హ్మ్. రెగ్యులర్ చూసిన ఆడియన్స్, హ్మ్. లైవ్ మన ఆల్రెడీ థాట్స్ ఏమైనా స్కిట్ చేసారా అయితే మీరు? చాలా మేడం. చాలా చాలా చేసినాం. స్కిట్స్ చేసారు. చాలా చేసినాం. అప్రిషియేషన్ ఎలా వచ్చింది? ఎక్సలెంట్. ఆ రివ్యూ మీరు చూసారు. రివ్యూ ఓహ్! నైస్. చేసిన నైస్. ఇదే నేను అడుగుతున్నా ఇందాక నుంచి. లైక్ ఏదైనా మీరు ట్రై చేసారా? లేకపోతే ఏంటి ఆల్రెడీ నేను స్టేజ్ చా పెర్ఫార్మన్స్ చాలా ఆర్ స్టేజ్ పెర్ఫార్మన్స్ మేడం. ఏదైనా ఒక చాలా ప్లేస్ ఉంటే చేసినాం. చేసారు. ఒక చిన్న కాన్సెప్ట్ ఏమైనా చెప్తారా? దాని అప్రిషియేషన్‌తో పాటు మీ ముందే చేసిన ట్రైల్ రిహార్సల్స్‌లో వచ్చినది మొత్తం ఆర్మీ ఒకటి ఆర్మీ మీద మేడం. ఒక ఆర్మీ మీద చేసారా? మనం స్కిట్ చేసినాం. హ్మ్. చాలా మంచిగుండే. లైక్ ఇప్పుడు వచ్చిన మూవీస్ మీద ఉన్నాయి గదా! సేమ్ ఫర్ అదే ఎగ్జాంపుల్ బేస్ ఒక మీదనే. చిన్న లైన్ పెర్ఫార్మన్స్‌లో యాక్ట్ చేసిన మీరు చేయించారు కదా! మీరు చేసారా? చేయించిన. నేను చేయించిన. చేయించారు. సో, వాళ్ళ పెర్ఫార్మన్స్ మీరు చేయించారు కాబట్టి డైరెక్టర్ ఈస్ ద కింగ్ అంటారండి మూవీకి. యెస్ మేడం. ఎందుకంటే చేయడం ప్రతి విజన్ ముందు ఒక్కడికొచ్చు. పెడతాడు. అండ్ ఎలా చేయించుకోవాలనేది డైరెక్టర్‌కి తెలిసి ఉండాలి అని అంటారు. అవును మేడం. మీరు చేయించారు కాబట్టి ఏంటి? లైన్ ఏంటి? ఏ థీమ్‌తో మీరు వెళ్లారు? అండ్ అప్రిషియేషన్ మీకొచ్చిన రివ్యూ వర్డ్స్ ఏంటి? విని మళ్ళీ మీరు ఇన్‌స్పైర్ అయ్యారంటే ఏంటి ఆ వర్డ్స్? అక్కడున్న ఒక పర్సన్ చెప్పిండు నాకు. హ్మ్. మీరిక్కడ ఉన్న మనిషి గాదు. ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు గాదు. మీరు ఆ హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండాలి మీరని ఇట్స్ టచ్ మై హార్ట్. ఓహో! ఆల్రెడీ అది విని ఖచ్చితంగా నేను డైరెక్షన్‌లోకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. యెస్ మ్యామ్. వాళ్ళు క్యాజువల్‌గా వాళ్ళ లొకాలిటీలో వాళ్ళ
ఇంతవరకులో మీరు తోపని చెప్పి ఆ డైలాగ్ వేసున్నారేమో అని అనుకోలేదా? హ్మ్. ఖచ్చితంగా మీ మీద మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందా? నేను కాన్ఫిడెన్స్ దెబ్బతీయడానికి అనట్లేదు. కమింగ్ టు ద రియాలిటీ సీన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అవన్నిటికి మీరు రెడీ అయ్యే వచ్చారా అని ఒక చిన్న పాయింట్‌లో నేను వెళ్తున్నా. మీరు ఏమంటారు? అంటే లైక్ నేను చెప్తుంది రైట్ అని మీకు అనిపిస్తుందా? ఇన్ని యెస్ మేడం. స్ట్రగుల్స్ ఉంటాయనా? లేకపోతే మేబీ అలా అయ్యుండొచ్చన్న థాట్ మీకొచ్చిందా? యెస్ మేడం. కొన్ని టైంలో గూడా అడుగు వెనక పడింది. వై? కానీ ఈ అడుగు వెనకబడ్డానికి కారణం? లే ఫస్ట్ టైమ్ అరే! లోపట ఎంత మనం అనుకున్నా అది హ్మ్. అప్పుడప్పుడు రియాలిటీగా అప్పుడు కొంచెం ఒక ఫోబియా ఉంటది. హ్మ్. బట్ నా సరౌండింగ్ ఉన్న వాళ్ళ ఎంకరేజ్‌మెంట్, నా సరౌండింగ్ నా మీద నమ్మకం హ్మ్. మళ్ళీ నాకు బూస్టప్ ఇచ్చిందది. ఓకే. సో, యాహ్! నో వై షుడ్ ఐ బీ బ్యాక్? నేను ఇంకా ఎందుకు జరగాలి? చలో ట్రై చేద్దాం. నాకు మీరు ఫిట్‌నెస్‌గా ఉన్నారు గాబట్టి ఈ ఏమంటారు లైక్ ఏమైనా నేర్చుకున్నారా? ఫైటింగ్ సీన్స్ గాని దానికోసం ఏమైనా లైక్ ట్రై గాని అట్లా ఏమన్నా? యాస్ ఐయామ్ ఏ స్పోర్ట్స్ ప్లేయర్. మీరు ఆహ్, స్పోర్ట్స్ ప్లేయరా? యెస్ ఓహ్! మ్యామ్. ఓకే. ఓకే. నైస్. ఐయామ్ ఏ హ్మ్. స్పోర్ట్స్ ప్లేయర్. హ్మ్. ఆహ్, ఇప్పుడు మనం చేపిస్తున్న స్కిట్స్‌లో గాని, హ్మ్. కొన్ని ఎమోషనల్ టచ్ చేస్తాం. కొన్ని యాక్షన్స్ కూడా చేసినాం. హ్మ్. ఆల్ రౌండర్ మేడం. చిన్న జస్ట్ చిన్న ఎక్స్‌పీరియన్స్‌లు అయితే 100% ఉన్నాయి. అయినాయి మేడం. మరి వై కాంట్ యూ ట్రై ఎ షార్ట్ ఫిల్మ్? ఈవెన్ 'దిల్ రాజు' గారు రీసెంట్‌గా ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ చేస్తే ప్రెజెంట్ చేయండి. మేము వాళ్ళకి స్కోప్ ఇస్తామని మనకి కొంచెం యాహ్! మ్యామ్ ట్రైయింగ్. వేరియస్‌గా ఆప్షన్స్ మనకున్నాయి. వై కాంట్ యూ ట్రై? యాహ్! మ్యామ్. అదే ప్లాన్‌లో ఉన్నా. ఆ ప్లాన్‌లోనే ఆ ఉన్నారా? ప్లాన్‌లో ఓహ్! ఉన్నా మేడం. నైస్. నైస్. ట్రైయింగ్ మేడం. హ్మ్. అంటారు హ్మ్. కదా! హ్మ్. ఆపర్చునిటీ క్రియేట్ అయితే ఏదన్నా మనం హ్మ్. సాధించగలరు. హ్మ్. ఆపర్చునిటీ క్రియేట్ అయింది. హ్మ్. నడవడం మా బాధ్యత అది. ఓకే. సో, ఆపర్చునిటీ అనేది ఇంతకు ముందులాగా లేదు. ఇంతకుముందు సినిమా అంటే సినిమాలోనే నో ఆహ్, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అన్నట్టు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక ఆప్షన్ ఉంటుంది. యెస్ మ్యామ్. మనం చూస్తే రీసెంట్‌గా ఐశ్వర్య ఆర్ అమ్మాయి పేరేదో ఉంది. శ్రీదేవి ఒక అమ్మాయి. 'కోర్ట్' మూవీలో యాక్ట్ చేసింది తను. యెస్ మ్యామ్. మరి తను ఆల్రెడీ చేసింది ఇన్‌స్టా త్రూనే తను హీరోయిన్‌గా పిక్ చేయడం జరిగింది. వి హావ్ వేరియస్ ఆప్షన్స్. మన స్కిల్‌ని, మన టాలెంట్‌ని చూపించుకోవడానికి. సో, వై కాంట్ యూ ట్రై అని నేను చిన్న క్వెషన్ అంతే. ద ట్రైయింగ్ ఉన్ న ట్ర చేస్తున్నారు. ట్రైయింగ్ చేస్తున్నా మేడం. హ్మ్. లైక్ రీసెంట్‌లీ న్యూ లెవలప్ అని కోర్సు, ఓహ్! డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కోర్సు హ్మ్. అది స్టార్ట్ అయింది మేడం. హ్మ్. సో, అలా నాకు ఇంటర్వ్యూ జరిగింది. హ్మ్. ఔట్ ఆఫ్ 1500 ఐ థింక్ సో. 1200 పీపుల్ దే హావ్ హ్మ్. సెలెక్టెడ్ ఓన్లీ 40. సో, ఐ యామ్ ద వన్ పర్సన్ ఇన్ దట్. ఓహ్! అయితే మీకు యాహ్! ఆ సో, సోనీ క అప్రిషియేషన్ మాత్రమే కాదు, ఇంతమందిలో మీరు కూడా ఒకళ్ళని యెస్ మ్యామ్. సో, ఓహ్! సోనీ కంపెనీ నైస్. ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ద సర్టిఫికేట్స్. సో, 3 మంత్స్ కోర్స్, 2 ఇయర్స్ కోర్స్ అది 3 మంత్స్‌ల హ్మ్. షార్ట్ ఆఫ్ కానీ చేసింది మేడం. 3 మంత్స్ అయినా సరే పర్టిక్యులర్‌గా మీరు ఇంట్రెస్ట్‌తో వెళ్లి జాయిన్ అయ్యి అంతమందిలో మీరంటూ సెలెక్ట్ అవ్వడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్. యెస్ మ్యామ్. సో, దానికి మీరు సాటిస్ఫైనా? యెస్ మ్యామ్. ఒక 'దంగల్‌లో' ఒక డైలాగ్ ఉంది మేడం. హిందీ డైలాగ్. చెప్తారా? యెస్ మ్యామ్. ఆహ్, "खेलने से पहले मट्टी की इज़्ज़त करो." సేమ్ ఎమోషన్ క్యారీ చేస్తా నా కోసం ఒకసారి మళ్ళీ ట్రై చేసి ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్. యెస్ మ్యామ్. సేమ్ ఎమోషన్‌తో ప్రెజెంట్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి. నన్ను చూడకండి. నన్ను చూస్తే నేనెప్పుడు పళ్ళు బయట పెట్టుకొని నాదెప్పుడు ఏదో అంటారు గాంధీ తాత ఎక్స్‌ప్రెషన్ ఒకటే ఉంటది. మీరు జనరల్‌గా అండ్ జస్ట్ నేను మిమ్మల్ని చూడను కూడా చూడను. మీరు ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. విత్ ఎమోషన్. ట్రై చేయి. జస్ట్ ట్రై చేయి. "बेटा खेलने से पहले मट्टी की इज़्ज़त करो." ద లైన్ ఈస్ మేడం ఐ వాంట్ హ్మ్. టు కన్వే ఇన్ తెలుగు. మనం ఏదైనా చేసేటప్పుడు దానికి మనం గౌరవించాలి. హ్మ్. సో, మనం డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి మనం ట్రై చేసేటప్పుడు ఫస్ట్ దాని గురించి కరెక్ట్‌గా తెలుసుకోవాలి. హ్మ్. లేతే ఏమైతదంటే వాట్ వి హావ్ కెప్ట్ మనం ఏం విజన్ అనుకున్నామో అది హ్మ్. తప్పు జరుగుతుంది. హ్మ్. సో, మన ఆడియన్స్‌కి మనం ఒక విజన్ చూపెడేటప్పుడు క్రియేటివ్‌గా ప్లాన్ చేసి చూపెడేటప్పుడు మనం ప్రాపర్‌గా ప్లాన్ చేయాలి. హ్మ్. సో, ఈ ఇంత టైం తీసుకోవడం ఇంకా కొంచెం టైం తీసుకోవడం కారణం కూడా ఇదే మేడం. హ్మ్. సో, ఐ నీడ్ టు గో ఇన్ ప్రాపర్ వే. నేను కోడ్ చేసుకుంటా కరెక్ట్‌గా తెలుసుకొని ప్లానింగ్‌తో వెళ్దాం అనుకున్నారు. యెస్ మ్యామ్. హ్మ్. సో, ప్లాన్ చేసి వెళ్తే హ్మ్. సక్సెస్ అయితాం. ఓకే. ఏదో తొందరపడి ఏదో కావాలి కదా అని అనుకుని పోతే ఫెయిల్ ఓకే. అయితాం. అంటే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, నార్మల్‌గా ఏదో ట్రై చేసామా, అయిందా, అయిద్దా, కాదా అనేది అసలొద్దు. చేస్తే పర్ఫెక్ట్‌గానే చేయాలని, ఆ పర్ఫెక్షన్ కోసం ఏమేమి కావాలని యూ ఆర్ పికింగ్ సమ్ స్టోన్స్ టు బిల్డ్ ఏ బిల్డింగ్. యెస్. అంతేనా? యెస్ మ్యామ్. ఫస్ట్ ఐ నీడ్ టు హ్మ్. అండర్‌స్టాండ్ ఐ నీడ్ టు లెర్న్ ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్. అసలు మీరు ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రెజెంట్ ట్రై చేస్తున్నారు. యెస్ మ్యామ్. సో, ఎన్ ఖచ్చితంగా నాకు చెయ్యాలి ఎంత అనే నాకెన్ కోరిక నాకెంత అంత తెలిసినా స్ట్రాంగ్‌గా నేను ఉంది. అది మనం లైవ్‌గా చూడడం, చేయడం అది వేరు మేడం. ఓహ్! ఇప్పుడు ఓకే. స్కిట్ చేసినాం. నిజంగా ఏ డైరెక్టర్ గూడా వచ్చి చెప్పడంటే మేమక్కడ జేస్తాం గానీ, ఇట్లా గాదండి అని చెప్తారు. ఓకే. ఐ విల్ అగ్రీ విత్ దట్ పాయింట్. ఆ పాయింట్‌లో మిమ్మల్ని మీరు చెప్పిన దాన్ని 100% ఐ విల్ అగ్రీ.
సో, మీరేంటంటే అన్నీ గ్యాదర్ చేసుకునే పనిలో ఉన్నారు. యెస్ అది మేడం. టాలెంటా? లేకపోతే ఇంకా అప్‌డేట్ అవ్వడానికి అది మీరు ట్రైయింగ్‌లో ఉన్నారు. యెస్ మేడం. నైస్. సో, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్టర్ యాక్టింగ్ డిపార్ట్‌మెంట్. హ్మ్. ఇప్పుడు డైరెక్టర్ అంటే అది కాదు. యాక్టింగ్ గూడా నేర్చుకోవాలి. 2 నేర్చుకుంటున్నారు. అవును. యెస్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఆయన ఒక యాక్టర్ అయ్యుండాలి. యెస్ మ్యామ్. అప్పుడే ఆయన డైరెక్షన్ చేయగలుగుతారు. సో, నెక్స్ట్ అటువైపు కూడా మీరు ట్రై చేస్తున్నారు. మనకి ఎంత ఇప్పుడు నాకొచ్చు. హ్మ్. డైరెక్షన్ నాకు ఐడియా ఉంది. హ్మ్. యాక్టింగ్ గూడా కొంచెం ఐడియా ఉంది. హ్మ్. నాకు తెలిసింది గానీ నేను వదిలేయను కాదు. అది మనం ప్రాపర్ ప్లాన్‌తోనే పోవాలి. ఓకే. డన్. బికాజ్ మనం కొన్ని స్టోరీస్ అనుకున్నాను. నేను హ్మ్. కొన్ని స్టోరీస్ రాసుకున్నా మేడం. హ్మ్. కొన్ని స్టోరీస్ ఉన్నాయి. దాన్ని చేయాలంటే ఫస్ట్ నేను పర్ఫెక్ట్ కావాలి. హ్మ్. దానివల్ల ఐ కెన్ ట్రైన్ మై టీమ్. ఓకే. ఒక క్లారిటీతో అయితే ఉన్నారు. యెస్ ఒక మేడం. ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ ఐ క్యాన్ టెల్ ప్రతి మూవీలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంతకుముందు ఏంటంటే చేసిన వాళ్ళే చేయడం, కనపడ్డ వాళ్ళే కనపడ్డం అనే ఒక సినారియో నుంచి ఇండస్ట్రీలో కూడా ఒక చిన్న చేంజ్ కనిపిస్తుంది. యాస్ పర్ ద స్టోరీ మాకొక పర్సన్ కావాలి. కావాలంటే ఆ పర్సన్‌కి మేము ట్రైన్ చేసైనా యాక్ట్ చేయించుకుంటామనే ఒక చిన్న థీమ్ అనేది స్టార్ట్ అయింది తెలుగు ఇండస్ట్రీలో కూడా. తెలుగు ఇండస్ట్రీలో ఇంతకుముందు లేదనేది కాదు. ఖచ్చితంగా ట్రెండ్ అయితే మారిందని చెప్పగలను. ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ కేస్ మీరు కూడా ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్‌కి సెట్ అవుతారు అని అంటే కన్ఫర్మ్‌గా దే విల్ కాంటాక్ట్ యూ అని నేను 100% చెప్పగలను. అంతే కదా! యెస్ మేడం. బేసికల్‌గా చాలా మంది అన్నారు. నా వాయిస్ బేస్ మీద ఉంది. హ్మ్. సో, 'అర్జున్ దాస్' లాగానే మీ వాయిస్ చాలా బాగుంది సార్. యూ సూటబుల్ ఇన్ ద విలన్ సార్. అని చెప్పారా? ఓకే. కూల్. సో, 'అర్జున్ దాస్' లిజన్ మై వాయిస్ మేడం. హ్మ్. వెనెవర్ ఐ స్పీక్ ఇన్ అవి ట్రైల్ మీరు ప్రాక్టీస్‌లో ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్. సో, అలా మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకుంటూ యెస్. ఉన్నారు. యెస్. ఓకే. సో, వెల్ అండ్ గుడ్. మై వాయిస్ బేస్ ఆర్ వెరీ హై అవును. పిచ్. అవును. అది సో, ట్రూ. బేస్డ్ ఆన్ దట్ యూ ఆర్ ద రైట్ ఇన్ విలన్. హ్మ్. ఐ యూజ్డ్ టు గెట్ లవ్. హ్మ్. విలన్ ఈస్ నౌ-ఎ-డేస్ ఇట్స్ ఈక్వల్ టు ద హీరో. ఆఫ్‌కోర్స్ విలన్ అంత పవర్‌ఫుల్‌గా ఉంటేనే హీరో అయినా, లేకపోతే హీరో అంత పవర్‌ఫుల్‌గా ఉంటేనే విలన్ అయినా అనేది యెస్. అది వైస్ వర్సా లాంటిది. అంటే యెస్. లైక్ ఈ 2 అంత కాంపిటీటివ్‌గా ఉండాలి. అప్పుడే మూవీ హిట్. యెస్ మేడం. సో, ఎనీథింగ్ ఇంకా ఏదైనా అసలు మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా! ఈ యెస్ మేడం. ఇండస్ట్రీ గురించి వేరే వాళ్ళు నో చెప్పడం, మీరు ఫైట్ చేయడం, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి కొన్ని ఫేస్ చేయడం ఏదో చేసుంటారు కదా! లైక్ ఏదో ఒకటి ఫేస్ అయ్యి ఉంటుంది దీనికి సంబంధించి. 12 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మీకు చెప్పినాను నేను జూనియర్ ఆర్టిస్ట్‌గా ట్రై చేసినప్పుడు హ్మ్. ఒక 1 డే మేడం తిండి లేకుండా ఉన్నా. ఫుడ్ లేకుండా ఉన్నా. ఫస్ట్ టైమా మీ లైఫ్‌లో అది? నో మేడం. అంతకుముందు ఇంకా మన హ్మ్. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 7థ్, 8థ్ క్లాస్‌లో కూడా జరిగినాయి గానీ, ఆ! హైదరాబాద్‌లో ఉండేప్పుడు మనం ఒకళ్ళ మీద నమ్మకంతో నచ్చిన టైంలో ఓహ్! సో, ఫుడ్ లేకుండా జరిగింది ఒకసారి. సో, నమ్మి సో, ద మోసపోవడం అనే ఒక నెక్స్ట్ చిన్న డే పాయింటా? యాహ్! మ్యామ్. ద నెక్స్ట్ డే షూటింగ్ ఉంది. జూనియర్ ఆర్టిస్ట్ కావాలి. దే ఆర్ రెడీ టు పే లైక్ రూ. 150, రూ. 100. ఓకే. మనీ ఈస్ నాట్ ఇంపార్టెంట్. హ్మ్. నాకప్పుడు మనీ ఇంపార్టెంట్ లేకుండే. పొద్దున బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కావాలుండే నాకు. సో, ఐ వాస్ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. ఓహ్! సో, ఆ షూటింగ్‌గా నాకచ్చింది బ్రేక్‌ఫాస్ట్, లంచ్. హ్మ్. ఫెల్ట్ హ్యాపీ. హ్మ్. అంటే ఒక పర్సన్‌కి ఇచ్చే వాల్యూని మీరక్కడ కాలిక్యులేట్ చేశారు. అది కూడా ఉండాలి అనేది మీరు అంటే బేసికల్‌గా మేమైతే వింటుంటాం కార్మికుల కష్టాలని. ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ చాలామంది వర్క్ చేస్తారు. వాళ్ళకి ఫుడ్ ఏది టైంకి ఉండదండి. అసలు నిద్ర టైంకి ఉండదు, ఫుడ్ టైంకి ఉండదు, ఏది టైంకి ఉండదు. డే అండ్ నైట్ స్ట్రగుల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది 100% ట్రూ. ఒక్కొక్క రోజు షూటింగ్ 3కి ప్యాకప్ అయిపోతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 5, 6కి వచ్చేయాలి. 3 యెస్ మేడం. అవర్సే స్లీప్ ఉంటుంది. యెస్ మేడం. అలాంటి డేస్ వాళ్ళు చాలా చూసుంటారు. సో, అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. వాళ్ళ స్ట్రగుల్‌ని మీరు గూడా ఫేస్ చేసారు ఒకరోజు. చూషినా మేడం. హ్మ్. చూషినా. అవి చూసిన తర్వాత హ్మ్. రెస్పాన్సిబిలిటీ గుర్తుకొచ్చినాయి. హ్మ్. రెస్పాన్సిబిలిటీ గూడా ఉన్నాయి. మా ప్యాషన్ గూడా ఉంది. హ్మ్. ఒకవైపు రెస్పాన్సిబిలిటీ ఒక సైడ్ ప్యాషన్ ఉంటే అప్పుడు హ్మ్. రెస్పాన్సిబిలిటీకే ఫస్ట్ హోల్డ్ చేస్తాం. హ్మ్. ప్యాషన్ ఆఫ్‌కోర్స్ అంటే ప్రతి తర్వాతన ఒక్కళ్ళు అదే నేను స్టార్టింగ్‌లో చెప్పాను. అందరూ చాలా చేయాలనుకుంటారు. బట్ రెస్పాన్సిబిలిటీ. పుల్ చేస్తూ ఉంటాయి. వెనక్కి లాగేస్తూ ఉంటాయి. సో, సో, అదే రెస్పాన్సిబిలిటీ ఒక్కసారి స్టాండ్ అయిందా? దెన్ వి కెన్ బ్యాక్ ఆఫ్ అవర్ డ్రీమ్. ఓకే. సరే నేను మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడుగుతా. నాకు ఆన్సర్ చెప్పండి. మీ మూవీస్ మీద మీకు అంత ఇంట్రెస్ట్ కదా! కెన్ యూ టెల్ మీ ఎనీ సీన్ ఫ్రమ్ ఎనీ లాంగ్వేజ్ ఏదైనా ఒక సీన్ చెప్పండి. నచ్చుంటుంది. ఇప్పుడు నేను అడగంగాల్నే మీ ఇమాజిన్‌లో ఒక ఫ్రేమ్ అన్నా పడుంటుంది. ఏంటా సీన్? ఏంటా ఫ్రేమ్? ఎందుకంత మీకిష్టం అనేది ఒకసారి చెప్పండి. ఒకటి చెప్పండి. 'షారుఖ్ ఖాన్' మూవీ మేడం. యాస్ ఐ టోల్డ్ ఇన్ ఫస్ట్ పాయింట్ 'ఓం శాంతి ఓం.' హ్మ్. అండ్ రీసెంట్‌లీ ద మూవీ కేమ్ 2017 'రైజ్' హ్మ్. మదర్ హ్మ్. ఎమోషన్ విత్ ద హీరో. హ్మ్. ద మదర్ విల్ ఎంకరేజ్. ఆ 'ఓం శాంతి ఓం' మూవీలో హీరో వాస్ ద జూనియర్ ఆర్టిస్ట్.
మదర్ ఈజ్ ఎ బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్. 'రైస్' మూవీలో గూడా మదర్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తది. వాళ్ళ కొడుకు గూడా ఇప్పుడు అదే ఫ్యాక్టరీలో బియర్ అలా సో, ఇది చిన్నది గాదు అది. 'రైస్' మూవీ డైలాగ్‌లో చెప్పిన कोई काम धंधे से छोटा नहीं रहता है. సో, దట్ డైలాగ్ వాస్ వెరీ సూటబుల్ ఫర్ హ్మ్. దట్ మూవీ. హ్మ్. అంటే ఇది చిన్నది గాదు మేడం. హ్మ్. మనం చిన్నది అనుకోవద్దు ఫస్ట్. నా డ్రీమ్ నేను చిన్నది అనుకోను. హ్మ్. పెద్దదే అనుకుంటా. నా హ్మ్. రెస్పాన్సిబిలిటీ కూడా చిన్నది అంటే అనుకోను. పెద్దది బేసికల్‌గా అనుకుంటా. మన లైఫ్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకది పెద్దదే ఎప్పుడైనా. పెద్దది మేడం. అది ఎప్పటికి చిన్నది కాదు. కాదు. ఎందుకంటే వెన్ వి ఆర్ కలెక్టింగ్ సమ్ స్టోన్స్ చిన్నదే, చిన్నదే అనేసి కలెక్ట్ చేస్తాం. మనం ఒక 5 ఇయర్స్ తర్వాత చూస్తే అదే మనకి పెద్ద హిల్ గదా! అంతే. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ ఇది చిన్నది అని అనను. పెద్దది అనను. హ్మ్. కానీ మా థాట్ కూడా మనం చిన్నది చేసుకోవద్దు. హ్మ్. ఫైట్ చేయాలి. ఐయామ్ హ్మ్. ఫైటింగ్. అది హ్మ్. ఇప్పటి వరకు ఫైట్ చేస్తున్నా ఇంకా బట్ ఐల్ ఫైట్. ఐల్ ట్రై. ఐల్ ట్రై. ఎట్ ఎనీ ఏజ్ మీకు ఒకవేళ ఫర్ సపోజ్ 55 ఇయర్స్ వచ్చేసాయి. అప్పుడు కూడా మీరు ట్రై చేస్తూనే ఉంటారా? డెఫినెట్‌లీ మేడం. ఎందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హ్మ్. కొత్త మూవీ వస్తుంది 'మెగాస్టార్' సార్‌ది. హ్మ్. హి ఈస్ 35 ఇయర్స్ బ్యాక్ డాన్స్ మాస్టర్ ఆఫ్ చిరంజీవి సార్. ఒక సాంగ్‌లో ఒక డాన్స్ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌గా డాన్స్ ఉండే. హ్మ్. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. డైరెక్టర్ సారే ఆపర్చునిటీ ఇస్తుండ్రు. హ్మ్. 'నాగబాబు హాస్ గివెన్ ద వర్డ్. హ్మ్. మీరు చిరంజీవి సార్ కలిసిండ్రా ఎప్పుడైనా అంటే, హ్మ్. నా కోరిక సార్ హ్మ్. కలవడానికి అని అన్నాడు. హ్మ్. సో, ఈ మూవీలో రీసెంట్ కొత్త మూవీ వస్తున్నా నాకు ఛాన్స్ ఇచ్చిండ్రు. ఓకే. సో, హిస్ డ్రీమ్ కేమ్ ఔట్ ట్రూ. చాలా మందిలో ఎవరికో వచ్చే ఒక ఆప్షన్ చూసి వెళ్ళడం అనే దానికంటే కూడా ఎక్కడ ఆప్షన్ ఉన్నా నేనుండాలి అనే థాట్ ఐ క్రియేట్ మై ఓన్ ఉంది. థాట్. ఉంది యెస్ మ్యామ్. మీకు. ఐ క్రియేట్ మై ఓన్ థాట్. జస్ట్ మనం ఏమనుకుంటామంటే పీఎం రేంజ్‌లో, సీఎం రేంజ్‌లో చూస్తే కొంతమంది వరకే ఆయన వరకు చేరగలరు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ సిట్యుయేషన్, ఏ సినారియో చెప్పలేను. కాలేజ్‌కెళ్తే స్టూడెంట్ అవుతారు. పొలంలో రైతుల దగ్గరికెళ్తే అంతమంది రైతులుంటారు. బట్ ద ఓన్లీ వన్ అలా చూసి మనం తీసుకునే డెసిషనా మీరు చేసింది? నో. నో. యూ ఆర్ కంప్లీట్‌లీ స్ట్రాంగ్. ఐయామ్ స్ట్రాంగ్. ఐయామ్ డిఫరెంట్. ఐయామ్ ద డిఫరెంట్. బెస్ట్. ఓకే. ఐల్ ట్రై. అసలు నిజంగా చెప్తున్నా. నేను ఇందాకడ నుంచి ట్రై చేస్తున్నాను తౌఫీక్ గారిని. ఏంటి నిజంగానే అంత జీలుందా? నిజంగానేనా? అనే నేను ఒక పాయింట్‌లో ఐయామ్ ఆస్కింగ్ టూ మెనీ క్వెషన్స్ ఎక్కడ తగ్గట్లేదు మీరు. రియల్లీ అప్రిషియేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండాలి ఎప్పుడైనా సరే. మనం అంత స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా మనకి ఉంటుంది. ఎక్కడ తగ్గను అని చెప్పిన మీ పాయింట్ గాని అమేజింగ్. సో యాహ్! ఐల్ ట్రై. హ్మ్. ఆపర్చునిటీ వస్తదా సెకండరీ. హ్మ్. మనం కష్టపడాలి మనం. హ్మ్. సరే నేనొక క్వెషన్ అడుగుతా. ఓకే. ఒక డైరెక్టర్ మీకు క్యారెక్టర్ ఇవ్వాలి. ఎందుకు? ఎందుకివ్వాలి మీకు డైరెక్టర్ క్యారెక్టర్? నేనొక డైరెక్టర్‌ని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకళ్ళున్నారని నాకు తెలుసు. మీకెందుకు నేను క్యారెక్టర్ ఇవ్వాలి? వేరే వాళ్ళకివ్వచ్చు కదా! టూ మెనీ ఉన్నారు కదా! మీ వరకెందుకు రావాలి అని అనిపిస్తే నాకు మీ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆయన అచ్చిండు నా కోసమే గదా! హ్మ్. ఆయన అచ్చిండు. నన్ను అడిగిండంటే ఆయన ఉందిగా నా మీద థాట్. ఓకే. క్యారెక్టర్ ఈ సెట్ అయితాడు. మంచి ఈ క్యారెక్టర్‌కి అండ్ సెట్ చాలా మంది అయితాడు. వెయిటింగ్ గదా! అదే రోల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా! అండ్ వై నేను 'టోఫిక్‌ని' ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనంటే? బికాజ్ హి నీడ్ టు సీ మీ. హ్మ్. ఐ విల్ గివ్ మై బెస్ట్ టు ఓకే. ప్రెజెంట్ ఒకసారి హిస్ తను ట్రై క్యారెక్టర్. చేస్తే అప్పుడే గదా నేను బెస్టో కాదో చెప్పగలరు అంటారు. అంతే. అదేనా మీ ఆన్సరు? యెస్ మ్యామ్. ఓకే. నైస్. సో, ఎనిథింగ్ ఎల్స్ ఇంకా ఏదైనా సరే నేను చెప్పాలి. మీ గురించి మీరు చెప్పుకోవాల్సింది ఇంకా ఏమన్నా ఉందా? నేను అడగలేకపోయినా మీరు చెప్పాలి అనుకుని ఉంటారు. ఇక్కడికొచ్చే ముందు మీరు చాలా ఆలోచించుకొని వచ్చుంటారు. నేను చెప్పాలి అని. అలాంటి పాయింట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? బేసిక్‌గా మేడం చిన్నప్పటి నుంచే స్ట్రగుల్. చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ అయినాం. ఫెయిల్యూర్ జూసినాం. హ్మ్. సక్సెస్ రేటింగ్ బై గాడ్ గ్రేస్ ఎక్కడ సక్సెస్ కావాలో అక్కడ సక్సెస్ అయినాం. హ్మ్. నేను నా ప్రొఫెషనల్ లైఫ్‌లో చూస్తే గూడా ఒక టీచర్‌దే సపోర్ట్ నాకు. హుహు. నేను ఒక ప్రొఫెషనల్ అలా స్టాండర్డ్ అయినా నా ఎడ్యుకేషన్ విషయంలో చూస్తే ఒక టీచర్ సపోర్టే. హ్మ్. వాళ్ళ సపోర్ట్‌తో నేను ఒక ట్రాక్‌లో ఉన్నాను. హ్మ్. ఆల్వేస్ బ్లెస్డ్ బై మై పేరెంట్స్, హ్మ్. మై డాడ్, మై మామ్, హ్మ్. మై మీకు సపోర్ట్ ఫ్యామిలీ. ఉందా? పేరెంట్స్ సపోర్ట్ ఉందా? యెస్ మ్యామ్. హ్మ్. మై ఫాదర్ హాస్ expired race 4 years back. ఓహ్! సారీ. My mother is there. My హ్మ్. family, my brothers, హ్మ్. my sister, ఓహ్! full support. హ్మ్. They encourage my dreams. ఓహ్! They నైస్. support my dreams. హ్మ్. Sometimes they feel హ్మ్. my dreams in that. So, సో, all మీ కలే వాళ్ళ కలలాగా అనుకుని, పర్లేదు నువ్వు వెళ్ళు వి విల్ సపోర్ట్ యూ అని. yes, ma'am. నీకు అన్నయ్య ఉన్నారు, చెల్లి Brothers, ఉన్నారు. అన్నయ్యలే అందరూ. అందరూ నలుగు అన్నయ్యలే. మీరు చిన్నవాళ్ళు. yes, ma'am. ఓకే. సో, అన్నయ్య అందరి సపోర్ట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏం చేయాలన్నా దే ఆర్ విత్ యూ. Yes, ma'am. ఓహ్! నైస్. నైస్. సో, Because they trust me. వాళ్ళకో కాన్ఫిడెన్స్ ఉంది. ఉంది. మేము ఏదో 10 మినిట్స్ మాట్లాడి మీరు ఇది అని జడ్జ్ చేసేంత ఇది కాదు. దే నో
వాట్ యు ఆర్ అనేది? దే నో, మై ఫ్రెండ్స్ నో. నన్ను చూసిన పర్సనల్‌గా నా హ్మ్. స్కిల్స్‌కి చూసిన వాళ్ళు దే బిలీవ్ మీ. హ్మ్. యూ హావ్ దట్ గట్స్. ఓవరాల్‌గా మీరు అనుకోని చేసిన స్కిట్స్ ఎన్నుండొచ్చు? అరౌండ్ మీకు ఆప్షన్ ఉండే ఉంటుంది. మీరు ఇయర్లీ చేసిన 2 స్కిట్స్ నేను కన్ఫర్మ్ ఉంటుంది. కన్ఫర్మ్ ఉంటాయి మేడం. హ్మ్. సో, అప్రాక్సిమేట్‌లీ యూ కెన్ కౌంట్ ఇన్ 15. 15 స్కిట్స్ మీరు చేశారు. డిఫరెంట్ రోల్. డిఫరెంట్ హుహు. ఆర్మీ మీద గానీ, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదో 4, 5 సినిమాలు డైరెక్ట్ చేసిన. షార్ట్ మూవీస్ అనుకోండి. అదే ఒక కదా! ఒక 4, కొన్ని 5 షార్ట్ మూవీస్. ఇఫ్ యూ థింక్ స్టేజ్ ఆర్టిస్ట్‌లయినా ఇప్పుడు సరే ఏ స్క్రిప్ట్ లేకుండా, ఏ డైలాగ్ లేకుండా ఏది అవ్వదు. ఇప్పుడు మీతోని హ్మ్. అస్సప్పుడు కలిసినప్పుడు ఒక స్టోరీ కూడా మైండ్‌లో క్రియేట్ అయిపోయింది. ఓహ్! చిన్నది. ఫాస్ట్‌గా ఏదైనా గ్రాబ్ చేస్తారు. ఎవరికేది కావాలో అది. మనము మార్కెట్‌కెళ్తామండి. టూ మెనీ ఉంటాయి. అమ్మాయిలుంటారు. నాకు గావాల్సిందేంటి సారీయా, బ్యాంగిలా, ఇయర్ రింగ్సా అని కాలిక్యులేట్ చేసుకుంటారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయిని కాబట్టి చెప్పాను. మీరొచ్చినప్పుడు ఏ ప్లేస్‌లో అయినా సరే మీకు కావాల్సింది అలా గ్రాబ్ చేసుకుంటా ఉంటారా? యెస్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్‌లో పోయినా, హ్మ్. లైన్‌గా ఒక 4, 5 షట్టర్స్ ఉన్నాయి. హ్మ్. కర్వ్ టైప్. హ్మ్. హీరో ఒకవేళ రన్నింగ్ చేసుకుంటే, విలన్స్ ఎనక రన్నింగ్ చేసుకుంటే ఆ సీన్ ఎట్లా ఉంటది అని ఒక ఇమాజిన్ ఆ చేసుకుంటారు. థాట్ వచ్చేది. ఆటోమేటిక్‌గా. మార్కెట్‌లో ఏ కూడా రేంజ్‌లో ఫ్యాషన్ ఉందో ఓహ్ మై అట్లా. గాడ్! నైస్. 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 ఇప్పుడు మీరు రియల్లీ నైస్. నన్ను హ్మ్. ఒకవేళ ఇంటర్వ్యూ చేయాలంటే, హ్మ్. ఇది టీవీ కొంచెం హ్మ్. వితౌట్ ఎనీ సపోర్ట్ టీవీ పెడితే ఎట్లా ఉంటదంటే, అదే హ్మ్. ఇంపాసిబుల్ అంటారు. హ్మ్. నేను అట్లా కాదు. హ్మ్. ఎందుకు పెట్టలేను? ఓకే. సాధ్యం కానిది సాధ్యం చేపిచ్చి చూద్దామనేది మీ ఆ లెవెల్ వరకు గూడా యూ కెన్ గో అండ్ మీరు దానికోసం 100% ట్రై జేస్తారు. యెస్ మ్యామ్. ఓకే. ఓకే. అప్పుడు మన ఎస్ఎస్ రాజమౌళి సార్ కూడా హ్మ్. రియల్లీ హి ఈస్ హ్మ్. వెరీ డేర్ పర్సన్. సో, రీసెంట్‌గా 'వారణాసి' మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా! వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే ఏంటి? ఆ ట్రైలర్‌లో మిమ్మల్ని షాక్‌కి గురి చేసిందా? లేకపోతే అమేజింగ్ అనిపించిందా? మీ ఫీలింగ్ ఏంటి? నో ఇట్స్ అండ్ అమేజింగ్ మేడం. ఏ ఫ్రేమ్‌ని మీరు నో, నో. బాగా ఇట్ ఈస్ హ్మ్. అమేజింగ్. ఇండైరెక్ట్‌లీ సార్ ఒక స్టోరీ చెప్పేసిండు అక్కడ మనకి. మీరేం గెస్ చేసారు స్టోరీ? లైక్ అండ్ డెఫినెట్‌లీ ఇట్స్ కంప్లీట్‌లీ బ్యాక్ డ్రాప్ మూవీ. గాడ్స్ మీద హ్మ్. ఉన్న మూవీయే. హ్మ్. జస్ట్ టైమ్ ట్రావెల్స్. హ్మ్. సో, ఆ టైం నుంచి ఈ టైం వరకు. సో, టైమ్ లింక్ చేశారు. ట్రావెలింగ్ అనేది అర్థమైంది యెస్ మ్యామ్. స్టోరీ. సో, యెస్ అది మ్యామ్. డిఫరెంట్ ఏరియాస్‌కి టైమ్ ట్రావెల్ చేసిన స్టోరీ అని రివీల్ చేసినట్టే అనిపించింది. యెస్ మ్యామ్. ఎనీ గెస్ ఇంకా ఏమన్నా గెస్ చేసారా? ఫ్రేమ్స్‌లో అండ్ ఆల్? అప్పుడు చూసిన ప్రెజెంట్ మాత్రం అవే మేడం. బికాజ్ ఓకే. హి ఈస్ వెరీ అన్ అన్ డిఫికల్ట్ టు కాలిక్యులేటా? యెస్. యెస్ మ్యామ్. అంతేనా? యెస్ మ్యామ్. అదే చెప్పాలనుకున్నారా? ఓహ్! నైస్. మీ ఈజీగా మనం సార్‌కి ఫేవరెట్ చేయలేం. హీరోయిన్ ఎవరు? అనుష్క, వై అనుష్క? ప్రభాస్. మీరు మీమ్స్ చూసైతే కనెక్ట్ అవ్వలేదు కదా? నో, నో. మీమ్స్ ఆర్ వాళ్ళిద్దరు చేసిన మూవీస్ మాత్రమే చూసి వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారా? విడివిడిగా వాళ్ళ నో, నో. దే పెర్ఫార్మన్సెస్ ఆర్ బేస్ దే చేసి? వెరీ గుడ్ పెయిర్. పేరని నైస్. 'బాహుబలి' త్రూ కనెక్ట్ అయ్యారా? నో, నో. లేకపోతే మిర్చి, అంతకుముందు మిర్చి. నుంచి? హ్మ్. మిర్చి, బిల్లా. 'మిర్చి బిల్ల' అప్పటి నుంచి కనెక్ట్ అయ్యారు. సో, వాళ్ళిద్దరూ మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్. యెస్ మ్యామ్. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్. హీరోయిన్? నౌ ఇట్స్ నాట్ దేర్. కరిష్మా కపూర్ వాస్ ఓల్డెన్. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకొకళ్ళు మీకు నచ్చలేదా ఇంతవరకు ఎవరు? అందరూ యాహ్! ఓకే. ఓకే అంటారా? గుడ్ ఇన్ క్యారెక్టర్స్. ఓహ్! మంచి క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు గానీ, ఇంకా హ్మ్. మీరు నో. నో. సో, ఇంకా మీరు ఓన్లీ బాలీవుడ్డేనా? హాలీవుడ్ గూడా బాలీవుడ్, హాలీవుడ్ ఇఫ్ ఐ గో చూస్తారా? యెస్ మ్యామ్. ఎవరు హాలీవుడ్‌లో ఎవరు? మార్వెల్ హీరోస్. హుహు. నైస్. నైస్. సో విల్ స్మిత్ ఆల్సో ఈస్ సెకండ్ హ్మ్. ద హ్మ్. పర్సన్. వెరీ గుడ్. ఓకే. సినిమా అనేది మన లైఫ్‌లో గూడా ఒక పార్ట్. ఎందుకంటే అది ఎంటర్‌టైన్‌మెంట్ పరంగానే కాదు, ఆ హీరోస్ గురించి మనం తెలుసుకోవాలనే కాదు, కొత్తగా ఏమన్నా స్టోరీ ఉందా అని మీ లైఫ్‌లో, అందరి లైఫ్‌లో చూడడం వరకే. మీ లైఫ్‌లో కంప్లీట్‌గా ఒక పార్ట్ అయిపోయింది. మీరు దాన్ని అస్సలు వదిలిపెట్టనంటారు. యెస్ మ్యామ్. ఎనీథింగ్ ఎల్స్ ఇంకా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే, మీకు ఆహ్, ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ప్లేస్ మీకు సడెన్‌గా ఒక రోజుకి మీకొక ఆపర్చునిటీ వస్తే, మీకొక ఓన్లీ విష్ అనే ఒక పేజ్ మీ ఒక పేపర్ మీ దగ్గర విష్ అని ఉంది. మీరు ఓపెన్ చేయంగాల్నే ఆ విష్ ఫుల్‌ఫిల్ అయిపోతుంది 100% అని అనుకుందాం. అది జస్ట్ ఎ డ్రీమ్. అది ఫ్రీ కదా! ఫ్రీ ఆఫ్ కాస్ట్. వి కెన్ ఇమాజిన్ ఎనీథింగ్ యెస్. యెస్. త్రూ అవర్ బ్రెయిన్స్. ఇఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అయితే ఆ డ్రీమే మీకు ఫుల్‌ఫిల్ అవ్వచ్చు. ఆ విష్‌లో మీరేమని అనుకుంటారు? రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. డ్రీమ్ వాట్ ఎవర్ యూ వాంట్ అని ఒక్కటే విష్ ఏంటి? ఫర్ వాట్ ఐ యామ్ ఫైటింగ్ డెఫినెట్లీ ఐ విల్ బి పుట్టింగ్ దట్ ఓన్లీ. కరెక్టే. అంటే ఏంటి? అదేంటి? ఒక క్యారెక్టర్ లేదా ఇమాజిన్ ద సడెన్‌గా సీన్ ఓపెన్ అవ్వగాల ఒక పిక్చర్. ఇఫ్ ఇఫ్ ఐ హావ్ ఎ డ్రీమ్ సడెన్‌గా నేనే అనుకుంటా. ఇఫ్ నేనే ఒక యాక్టర్ అని ఫీల్ అయ్యానంటే, సరే నేను ఇమాజిన్ చేసుకుంటా. సడెన్‌గా ఒకరోజు ఈ విష్ నాకు ఫుల్‌ఫిల్ అవుతుందంటే,
ఐ విల్ గో లైక్ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు. ఓన్లీ బ్యూటిఫుల్ నేచర్ మాత్రమే నా కళ్ళ ఉండాలి. అండ్ ఐయామ్ ద ఓన్లీ పర్సన్ అక్కడ. నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉండాలి. లైక్ ఏమంటారు, ఫుడ్‌తో సంబంధం లేని డేస్ పాస్ ఆన్ అవుతూ ఉండాలి. నేను ఇమాజిన్ చేసుకున్న ఒకటి ఉండాలి అని నాకుంటుంది. ఇఫ్ ఐ హావ్ ఎ విష్ ఇలాంటి ఒక రోజు. బట్ మీకు డ్రీమ్ అంటే మీకు ఓన్లీ మూవీసే గదా! సో యెస్ మ్యామ్. ఏంటి ఆ విష్ ఏంటి? అంతే నాకు నేనే పరిచయం చేసుకుంటా అందరి ముందు. హూ ఐ యామ్, వాట్ ఈస్ మై విజన్. ఓకే. సో అదే మీ డ్రీమ్. యెస్. అయితే ఇప్పుడు హాఫ్ మీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిపోయినట్టే. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఆల్రెడీ పరిచయం చేసుకున్నారు. ఇక్కడ మీరు చెప్తున్నారు అంటే ఇది ఎవరికైనా రీచ్ అవుతుంది అంటే చెప్పలేం. యెస్ మ్యామ్. సో ఎవరైనా చూడొచ్చు. సో ఆల్రెడీ మీ దానిలో పర్సెంటేజ్ వరకు రీచ్ అయిపోయినట్టే. ఖచ్చితంగా అది రేపనే రోజు మీరెవరు అనేది ప్రపంచానికి తెలుస్తుంది. ఒక డైస్ మీద ఉండి నేను ఇది అని చెప్పే రోజు అని మీరు అనుకుంటున్నారు. యెస్ అదేనా? మ్యామ్. యెస్ మ్యామ్. అంటే నేనే చెప్తున్నానా? లేకపోతే ఈస్ దట్ ట్రూ? 100% ట్రూ మ్యామ్. చెప్పండి. ట్రూ. ఓకే. అండ్ బేసికల్‌గా ఏంటంటే ఎక్స్‌ప్రెసివ్ లో మీరు కొంచెం నేనే అంత ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా మీ ఫీలింగ్స్ అని నాకు అనిపించింది. ఈస్ దట్ ట్రూ? యెస్. కరెక్టేనా నేను చెప్పింది కరెక్టే పోనీ? మేడం. కరెక్టే. కరెక్టేనా? సో ఓకే. పిఎల్ఎం త్రూ మీరు ఇక్కడికొచ్చారు. అండ్ మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. మేము మీతో మాట్లాడాం. లేదు 100% మీరేమనుకుంటున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము అన్నీ చెప్పడానికి మీకు మంచి స్పేస్ ఇస్తామని చెప్పాం. సో ఈ స్పేస్‌కి రావడం ఎలా అనిపించింది ఈ జర్నీ? మా టీమ్ అండ్ చాలా చాలా బాగుంది మేడం. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యువర్ ప్రొటెక్షన్ దట్ దే హ్యావ్ గివెన్ మీ గుడ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. హ్మ్. సో విత్ దిస్ దీంతో నాకు ఎక్కువ మంచి ఆపర్చునిటీ హ్మ్. క్రియేట్ అయితే హ్మ్. ఆపర్చునిటీ వస్తే హ్మ్. ఐల్ బి వెరీ హ్యాపీ మ్యామ్ ఫర్ దిస్. ఓకే. ఇక్కడ ఆపర్చునిటీ రావాలి. నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని 100% మీకుంది. ఖచ్చితంగా ఆ ఒక డే వస్తుంది. మీరు ట్రై చేస్తూ ఉన్న ఎక్కడో ఒక చోట మీకంటూ ఒక స్కోప్ ఉంటుంది. ఆ రోజు ఆ పెర్ఫార్మన్స్ మీరు చేసినందుకు హ్యాపీగా ఉంటారు. అది మీ లైఫ్‌లో గుర్తుండిపోయేలా ఒక్క రోజన్నా ఉండాలి. ఆ రోజు మీకు గుర్తుండిపోయేలా ఉండాలని నేను 100% అనుకుంటున్నాను. డెఫినెట్లీ. ఎందుకంటే ఇంత ఇంట్రెస్ట్ మీరు క్యారీ చేస్తున్నప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ద డోర్ విల్ నాక్. Yes. డోర్ When కోసం when the door will be knock, హ్మ్. my door I'll be coming here. I'll be knocking here for thanking you. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ ఈ ఈ మూమెంట్‌ని కూడా మాతోనే షేర్ Yes, చేసుకోవాలనుకున్నందుకు ma'am. కూడా వి ఆర్ థాంక్‌ఫుల్ అండి. సో బిఎల్ఎం త్రూ మీ వ్యూస్‌ని ఇంకా ఏమైనా షేర్ చేసుకోవాలని మిస్ అయ్యితే ఖచ్చితంగా అవి చెప్పండి. లేదు ఇది చాలు నేను ఇదే చెప్పాలనుకున్నాను మీరు హ్యాపీగా ఫీల్ అయితే అది కూడా మీరు చెప్పొచ్చు ఇంకా. అంతా మీరే మీ హ్మ్. సైడ్ నుంచి నా హ్మ్. సపోర్ట్‌తో ఎక్స్‌ప్రెస్ చేసిండ్రు. థ్యాంక్ హ్మ్. యూ వెరీ మచ్ మేడం. సో, మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంది అఫ్‌కోర్స్ మీరు కొన్ని ఫస్ట్ టైమ్ కాబట్టి మీరు చెప్పలేకపోయారు. కానీ మీ పాయింట్‌ని నేను అర్థం చేసుకొని చెప్పాననే అనుకుంటున్నాను. యెస్ మేడం. అండ్ మీ వ్యూస్, మీ విష్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అనేది నేను 100% ప్రే చేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. సో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గనక వర్క్ అయితే మీ థాట్స్ అన్నీ ఒకరోజు డ్రీమ్‌గా మీ కళ్ళ ముందు కనపడాలి అని నేను హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ రఫీక్ యూ. గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో, చూసారు కదా! ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది. దాన్ని రీచ్ అవ్వాలని చాలా ట్రై చేస్తారు. అది అవ్వకపోయినా కనీసం నేను ఇది అని చెప్పుకోవాలి అని కూడా అనిపిస్తుంది. సో, అలాంటి ఒక పర్సన్ ఈరోజు మీకు పరిచయం చేశాను. మనం అనుకునే థాట్స్ ఏంటి? ఎంతవరకు నిజంగా అంత స్ట్రాంగ్‌గా ఉంటామా అంటే తౌఫీక్ గారిని చూస్తే అర్థమైంది. నేను 100 చెప్పు అనుకున్న మాట నుంచి వెనక్కి తగ్గలేదు తెలుసా? దట్ స్పిరిట్ వి వాంట్. ఎప్పుడైనా మనం ఏదైనా చేయాలి అంటే హి ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు? థాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ.